నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ పీజే డిజిటల్ న్యూస్. దాదాపు 10 రోజులు గడిచింది. మారిన్ న్యూస్ కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాము. కొన్ని పనులు ఉండడం వల్ల 10 రోజుల పాటు మారిన్ న్యూస్కు అంతరాయం కలిగింది. సో నేటి నుంచి మళ్ళీ మారిన్ న్యూస్ యథావిధిగా కొనసాగుతుంది. దయచేసి వీక్షకులంతా కూడా సహకరించి ఆదరించాలని కోరుతా ఉన్నాము. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ పెట్టండి. ఈరోజు మే 27కి సంబంధించిన ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్తో ముగిసిన సరస్వతి పుష్కరాలు చివరి రోజు 2.25 లక్షల మంది రాక, మొత్తంగా 15.9 లక్షల మంది హాజరు. పొరపాట్లు జరిగి ఉంటే క్షమించాలి, గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం. వేడుకల ముగింపులో మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ఘనంగా ముగిశాయి. దాదాపు చివరి రోజు 2,25,000 మంది భక్తులు హాజరయ్యారు, పుణ్యస్నానాలను ఆచరించారు. ఏవైనా తప్పులు గింత జరిగి ఉంటే క్షమించాలని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు గారు కోరారు. పిసిసి పదవుల కొలిక్కి ఏ క్షణమైన ప్రకటన వెలువడే అవకాశం. రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ. మంత్రివర్గ విస్తరణపై జూన్ మొదటి వారంలో స్పష్టత. ఖార్గే లేకపోవడంతో మళ్లీ రావాలని అధిష్టానం సూచన. 30న మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు. మంత్రివర్గ విస్తరణను త్వరగా ఆమోదించండి, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వండి అని రాహుల్కు విజ్ఞప్తి చేసిన మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో మహేష్ కుమార్ గౌడ్ గారు రాహుల్ గాంధీ అగ్రనేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని కలిశారు. పిసిసి పదవుల కొలిక్కి రానుంది. త్వరలోనే ఈ మంత్రివర్గ విస్తరణ కూడా జరగనుంది. జూన్ మొదటి వారంలో ఇది కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మానవ బాంబులుగా స్లీపర్ సెల్స్. దేశంలో భారీ పేలుళ్లకు సిరాజ్ పథకం. డబ్బు ఆశ చూపి 12 మందికి ఎర. పేలుళ్లకు విజయనగరమే తొలి టార్గెట్. విచారణకు కీలక విషయాల గుర్తింపు. ఈ స్లీపర్స్ సెల్స్ వీళ్ళ ప్రభావం దేశంపై చాలా ఉంటుంది. మానవ బాంబులుగా వీరు మారుతూ ఉన్నారు. ఏ క్షణం ఎక్కడ ఏం జరుగుతుందో అని ఆందోళన. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దేశంలో భారీ పేలుళ్లకు సిరాజ్ కుట్రలు పన్నాడని, ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమాయక నిరుద్యోగ ముస్లిం యువకులకు డబ్బులు ఎరవేసి ఉగ్రవాద ఉచ్చుల్లోకి దించాడని ఎన్ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు విచారణలు గుర్తించినట్టు తెలిసింది. ఇందుకోసం సిరాజ్, సమీర్లు సిగ్నల్ యాప్ను ఎంచుకున్నారు. ఇతర యాప్లను వినియోగిస్తే నిఘా సంస్థలు పసిగట్టే అవకాశం ఉందని, అందుకే సిగ్నల్ యాప్ను ఎంచుకున్నట్లు విచారణలో వారు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అమాయకపు ముస్లిం యువకులను మెయిన్గా వాళ్ళ బ్రెయిన్ని శుద్ధి చేసి అటువైపు మలుచుకుంటా ఉన్నారు. ఈ స్లీపర్ సెల్స్గా మార్చి దేశంపైనే ద్రోహులుగా మారుస్తూ ఉన్నారు. సొంత దేశంలో పుట్టిన దేశానికే వెన్నుపోటు పొడిచే విధంగా ఈ స్లీపర్ సెల్స్ తయారవుతూ ఉన్నారు. ఇటు చూపెట్టు. అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదు. పోలీసుల ఆధ్వర్యంలో నంబాల మృతదేహం దహనం. మరో 5 నక్సల్స్ మృతదేహాలకు నిప్పు. ఎండు కట్టెల మధ్య వేసి కిరోసిన్తో దహనం చేసిన బలగాలు. మృతదేహాలను అప్పగించమంటే ఇచ్చేది లేదని బెదిరించారు బంధువులు. ఈ నెల 21వ తేదీన ఆపరేషన్ కగార్లో భాగంగా నక్సల్కు సంబంధించిన కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఆయన హతం కాబడ్డారు. ఆయన మృతదేహాన్ని బంధువులకు అప్పగించడానికి అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులంతా కూడా నిరాకరించారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆఖరికి కోర్టుకు కూడా వెళ్ళారు. అయినప్పటికీ వారి బంధువులకు మృతదేహాలను అప్పగించలేదు. ఎటకేలకు నిన్న నంబాల కేశవరావు యొక్క అంత్యక్రియలను పోలీసులే నిర్వహించారు. ఆయనతో పాటు మరో 5 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆఖరికి కడచూపు కూడా చూసుకొనివ్వకుండా బంధువులకు ఆయన మృతదేహాన్ని కూడా అప్పగించలేకపోవడంతో ప్రజా సంఘాలు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశాయి, ఖండించారు కూడా. ఒకసారి చూద్దాం. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని బంధుమిత్రులు విజ్ఞప్తి చేసినా, ప్రజా సంఘాలు డిమాండ్లు చేసినా ఛత్తీస్గఢ్ పోలీసులు వీటిని పట్టించుకోలేదు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మరో 5 నక్సల్స్ మృతదేహాలను ఛత్తీస్గఢ్ పోలీసులు దహనం చేశారు. సోమవారం ఈ మేరకు నారాయణపూర్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంకో వార్త. నంబాలను సజీవంగా పట్టుకొని చంపారు. విప్లవ ద్రోహుల సమాచారంతోనే కాపాడుకునేందుకు 27 మంది త్యాగం. అయినా ఆయన్ని కాపాడుకోలేకపోయాం. తప్పించుకొని వెళ్ళిపోవాలన్నా వినలేదు. 25,000 బలగలతో 35 మందిని తలపడ్డాం. మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ విడుదల చేసింది ఓ లేఖలో.
నంబాల కేశవరావు గురించి ఆయనను కాపాడేందుకు దాదాపు 27 మంది మావోయిస్టులు కూడా ప్రాణత్యాగాలు చేశారు. అంటే ఆయన లెవెల్ ఎంత ఉంటుందో, ఎంత ప్రధాన మావోయిస్టు ఆయన కీలక నేతను స్పష్టంగా అర్థమవుతోంది. ఆయనను కాపాడేందుకు 27 మంది నక్సల్స్ ప్రాణత్యాగాలు చేశారు. దాదాపు 35,000 మంది పోలీసు బలగాలు, వీరి బలగం తక్కువగా మొత్తం అంతా కూడా చుట్టుముట్టి సజీవంగానే పట్టుకొని చంపేశారని చెప్పి కూడా ఇక్కడ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ వెల్లడించారు. ఎంత ట్రై చేసినా నంబాల కేశవరావు గారిని కాపాడుకోలేకపోయామని చెప్పి కూడా వారంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. ముంబైపై కుంభవృష్టి, 295 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. 107 ఏళ్లలో ఇదే తొలిసారి. నీట మునిగిన పలు ప్రాంతాలు, రైలు, మెట్రో, బస్సు సర్వీసుల రద్దు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో వర్షాలు, కేరళ, కర్ణాటకలోను వానలు. ముంబైలో కుంభవృష్టి కొనసాగుతుంది. దాదాపు సాధారణం కంటే ఎక్కువగానే 295 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ చూడొచ్చు ఈ దృశ్యం అంతా కూడా. ముంబై రహదారి మొత్తం కూడా నీట మునిగిపోయింది. అక్కడ మిగతా సర్వీసులన్నీ కూడా, జనజీవనం మొత్తం కూడా స్తంభించింది. మిగతా వార్తలు చూద్దాం ఒకసారి. కేటీఆర్ కు మళ్లీ శ్రీముఖం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసు, రేపు విచారణకు రావాలని ఆదేశం. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విదేశాలకు వెళ్తున్నా, తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతా. ఏసీబీకి కేటీఆర్ సమాధానం. నేషనల్ హెరాల్డ్లో రేవంత్ పాత్రపై బీజేపీ నేతలు మాట్లాడడం లేదని నిలదీత. ఫార్ములా ఈ రేస్ కేసులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన హైదరాబాద్ కేంద్రంగా ఫార్ములా ఈ రేస్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో అవినీతి జరిగిందని చెప్పి, అవకతవకలు జరిగాయని చెప్పి 58 కోట్ల వరకు అనవసరంగా ఖర్చు చేశారని చెప్పి కూడా కేసు వేయడంతో కేటీఆర్కు నోటీసులు అందాయి. ఏసీబీ మళ్ళీ రేపు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేటీఆర్ గారు విదేశాలకు వెళ్తున్నామని చెప్పి, ముందుగానే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విదేశాలకు వెళ్తున్నాం, ఇప్పుడు హాజరు కాలేమని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదే నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పి కూడా ఆయన నిలదీశారు. బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి కూడా. ఇది ఇట్లా ఉంటే ఇంకొక వార్త. రాయబారం విఫలం, కవితతో ఫలించని కేసీఆర్ దూతల చర్చలు. కేసీఆర్ ఆదేశాలతో కవిత నివాసానికి దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు 3 గంటల పాటు కొనసాగిన చర్చలు. పార్టీకి, కుటుంబానికి నష్టమంటూ వివరణ. ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ తొందరపడొద్దని కుమార్తెకు సూచన. పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇప్పుడే స్పష్టం చేయాలని పట్టుబట్టిన కవిత, లేకపోతే తన దారి చూసుకుంటానని వెల్లడి. కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం మనం. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన లేఖ, వరంగల్ సభ ఏదైతే జరిగిందో ఆ సభపై కొన్ని నెగిటివ్స్, పాజిటివ్స్తో కూడిన లేఖ కవిత గారు రాశారు. అది అనుకోకుండా బయటపడింది. ఆ విషయంలో కవిత గారు కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, చర్చనీయాంశంగా మారాయి. అవి కూడా దేవుడి చుట్టూ దయ్యాలు చేరాయని చెప్పి కూడా కీలకంగా మాట్లాడిన పరిస్థితులు మనం చూసాము. ఈ నేపథ్యంలో కవిత గారిని బుజ్జగించే ప్రయత్నంలో కేసీఆర్ గారు పడ్డారు. ఆమెతో ఫోన్లో కూడా మాట్లాడినప్పటికీ అవి ఫలించలేదని చెప్పి కూడా ఒక ఆర్టికల్ చూడొచ్చు మనం. మరి ఏం జరుగుతుందో ఇది ఒకసారి చూసే ప్రయత్నం, చూడాలి ఏం జరుగుతుందో. మిగతా వార్తలు ఏమున్నాయి ఒక్కసారి చూసేద్దాం. ఉగ్రవాదం అంతానికి పాక్ ప్రజలు ముందుకు రావాలి, లేదంటే మా సైన్యం ఆగ్రహానికి గురికాక తప్పదు. ఉగ్రదాడి జరిగితే మోదీ మౌనంగా ఉంటాడా? మా చెల్లెళ్ళ బొట్టు చెరిపే వారిని అంతముందు చించి తీరుతాం. మోదీ. ఉగ్రవాదం అంతానికి పాక్ ప్రజలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారి ప్రభుత్వం, ఆర్మీ తమ స్వార్థం కోసమే టెర్రరిజానికి మద్దతిస్తున్నాయని తెలిపారు. శాంతి మార్గం ఎంచుకోలేకపోతే వారు భారత సైన్యం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అభివృద్ధిలో భారత్ ముందంజలో ఉంటే దానిపై విద్వేషం పెంచడం, కీడు చేయడమే పాకిస్తాన్ ఏకైక లక్ష్యంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. పహల్గామ్లో అమాయక టెర్రరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేస్తే ఇండియా, మోదీ మౌనంగా ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. మన అక్క చెల్లెళ్ల నుదుట బొట్టు చెరిపే సాహసం చేసిన వారిని అంతం చేసి తీరుతామని సభికుల హర్షధ్వానుల నడుమ ప్రకటించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ వచ్చిన ఆయన తొలి రోజు సోమవారం వడోదరలో భారీ రోడ్ షో నిర్వహించారు. కల్నాల్ సోఫియా ఖురేషి కుటుంబ సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు. అనంతరం దాహోద్, భుజ్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని మాట్లాడారు.
టెర్రరిజాన్ని అంతమొందించేందుకు పాక్ ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా సహకరించాలి, లేదంటే భారత ఆర్మీకి మీరు కూడా ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెప్పి మోదీ గారు చెప్పారు. ఎందుకంటే ఈ టెర్రరిజము ఏ దేశాలు కూడా ప్రోత్సహించకూడదు. టెర్రరిజాన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే అంతర్జాతీయలో యుఎన్కు సంబంధించిన అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఆర్థిక సహకారం కూడా లభించడము కష్టమవుతుంది. కానీ పాకిస్తాన్ చెప్తున్నది ఏంటంటే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తలేమని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్తా ఉన్నారు. అయినప్పటికీ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే బట్టబయలవుతోంది ఖచ్చితంగా పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుందని చెప్పి. దయచేసి పాకిస్తాన్ ప్రజలు ఈ టెర్రరిజాన్ని సహకరించకుండా ఉండాలని చెప్పి మోదీ గారు విజ్ఞప్తి చేశారు. తమపై దాడి చేస్తే ఊరుకునేది లేదని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితి. సుప్రీంకోర్టు జడ్జీలుగా 3 పేర్లు సిఫార్సు. జస్టిస్ అంజారియా, జస్టిస్ విజయ్, జస్టిస్ చందూర్కర్లకు పదోన్నతి. సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదన. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 2 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, మరో హైకోర్టు జడ్జికి పదోన్నతులు కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలోని 5 సభ్యుల కొలీజియం సోమవారం ఇక్కడ భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు జడ్జిలుగా మరో 3 పేర్లను సిఫార్సు చేయడం జరిగింది కొలీజియం. అయితే ఈ మేరకు సిజేఐ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. 4 బెర్తులకు 7. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీ చేతికి లిస్టు. 6 4పై ఫోకస్. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ముఖ్యమంత్రితో సహా 12 మంది ఉన్నారు. 18 మంది వరకు ఉండొచ్చు. 6 బెర్తులు ఖాళీగా ఉండగా ఇప్పుడు 4 పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ 4ని ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో ఒక్కొక్కరికి కేటాయించనున్నారు. వీటికి 7 పేర్లు పరిశీలనలు ఉన్నాయి. ఇందులో కొందరి పేర్లు దాదాపు ఖరైనట్లు తెలుస్తుంది. ఒకవేళ 5వ బెర్తు కూడా భర్తీ చేయాల్సి వస్తే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని మైనార్టీ కేటాయించాలని ఆలోచిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ కొన్ని రోజులుగా మనం చూసాం, గతంలో కూడా చూసాము. మళ్ళీ మధ్యలో బ్రేక్ పడింది. అంటే కొంతమంది నాయకులు పనుల వల్ల మళ్ళీ బ్రేక్ పడినట్లు కూడా తెలిసింది. మళ్ళీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జూన్ మొదటి వారంలో పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన లిస్టు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేతికి చేరింది. మరి ఎవరెవరికి అవకాశం వస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. మిగతా వార్తలు. రాష్ట్రానికి నైరుతి 2 వారాల ముందే వచ్చిన వానాకాలం. ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్లోకి విస్తరణ. మరో 5 రోజుల్లో రాష్ట్రమంతటా వర్షాలు. 15 ఏళ్ల తర్వాత సీజన్కు ముందే ఋతుపవనాలు ఎంటర్. సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు జూన్ మొదటి వారంలో 10వ తేదీలోపు వస్తుంటాయి. కానీ ఈసారి 2 వారాల ముందుగానే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు కూడా తెలుస్తూ ఉంది. 15 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారిగా, అంటే 2 వారాల ముందు రావడం ఇదే తొలిసారి. మళ్ళీ ఈ రోజు నుంచి కూడా 2 రోజుల పాటు భారీ వర్షాలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో వానాకాలం వచ్చేసింది. గత 10-15 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2 వారాల ముందే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోకి ఎంటర్ అయ్యాయి. మరో 5 రోజుల్లో రాష్ట్రమంతటా మాన్సూన్ విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 5 రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాన్సూన్స్ అంతా కూడా విస్తరించనున్నాయి. వర్షాకాలం ఎంట్రీ అయిపోయినట్లే. ఈ వర్షాకాలంలో వర్షాలు కూడా చాలానే ఉన్నట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాతావరణ శాఖ కూడా గతంలో కూడా వెల్లడించిన విషయం మనకు తెలిసిందే. మిగతా వార్తలు. ముంబైపై కింగ్స్ విజయం. పంజాబ్ కింగ్స్ క్వాలిఫైర్ 1 మ్యాచ్కు క్వాలిఫై అయింది. సోమవారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 184 స్కోర్ చేయగా పంజాబ్ 18.3 ఓవర్లలోనే 187 రన్స్ చేసి గెలిచింది. ముంబైపై కింగ్స్ విజయం సాధించింది నిన్న సోమవారం జరిగిన మ్యాచ్లో. దీంతో మ్యాచ్కు క్వాలిఫై అయింది పంజాబ్. ఇది చూడొచ్చు. నంబాల డెడ్ బాడీకి అంత్యక్రియలు. మృతదేహం అప్పగించని నారాయణపూర్ పోలీసులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 డెడ్ బాడీల దహనం. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు బేఖాతార్. నారాయణపూర్లోనే ఖననం చేయాలని కుటుంబ సభ్యులకు పోలీసుల కండిషన్. వారు ఒప్పుకోకపోవడంతో అక్కడే దహనం చేసిన పోలీసులు. తీవ్రంగా ఖండిస్తున్న పౌర హక్కుల ప్రజా సంఘాల నేతలు. చూడొచ్చు. ప్రధాన కేంద్ర కమిటీ, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగిన కీలక నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కాబడడం జరిగింది. ఆయన మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు కూడా కేటాయించలేదు, ఇవ్వలేదు, అప్పచెప్పలేదు.
హైకోర్టులో కేసు వేసినప్పటికీ హైకోర్టు చెప్పిన విషయాలు కూడా బేఖాతరు చేసినట్లు పోలీసుల పట్ల ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంత ట్రై చేసినా 21వ తేదీ రోజు ఎన్కౌంటర్ జరిగితే ఇప్పటి వరకు మృతదేహాన్ని కేటాయించలేదు. ఎట్టకేలకు నిన్న పోలీసులు, నారాయణపూర్ పోలీసులు ఛత్తీస్గఢ్కు సంబంధించి నంబాల కేశవరావుతో పాటు మరో 5గురి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. సో ఇవి మే 27కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిలేడ్వాల్.